హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి ముందు చిన్న అప్డేట్. మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి దీపావళి ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ అని మీకు ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి. మీకు డెమో వీడియో చూసిన తర్వాత మీకు సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ టెక్నీషియన్, ఆర్ఆర్బీ జేఈ ఇట్లా మనకు కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు అన్నీ కూడా కనిపిస్తాయి. డెమో వీడియో చూడండి, కంటెంట్ తీసుకోండి. అండ్ ఆఫర్ అని మీకు ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అనమాట. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు ఇండియన్ నేవీ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు 10th క్లాస్తో ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా 10th ప్లస్ ఐటీ ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోండి. అండ్ దీనికి వచ్చేసి మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయితే చేస్తారు. ఇప్పుడు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ప్రతి. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇంటివరకు చూడండి. మీకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అప్లై చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు ఇండియన్ నేవీ అండర్లో ఉన్నటువంటి ఏవైతే నేవల్ షిప్ రిపేర్ యార్డు, నేవల్ బేస్ మనకు కర్ణాటక నుంచి, అదేవిధంగా నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్ గోవా నుంచి మనకు వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చి ఇది అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్పేపర్లో మనకు అక్టోబర్ 18, 2025 నుండి అక్టోబర్ 24 మధ్య వచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్పేపర్ ప్రింట్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్కి బోత్ ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక కంపల్సరీ అప్లై చేసుకున్నప్పుడు మనకు 2 రకాలైనటువంటి సెంటర్స్లోనే మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. వీటిలో మనకు వచ్చేసి 10th క్లాస్ ఉన్నటువంటి పోస్ట్ ముందుగా చూసుకున్నట్టయితే 10th క్లాస్ ఫ్రెషర్స్కి వచ్చేసి క్రేన్ ఆపరేటర్ ఓవర్ హెడ్ ఏదైతే స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అవుతుందో దానికి అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫర్గెట్ అండ్ హీట్ ట్రీటర్ అనమాట, 5 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్ 10th పాస్ సరిపోతుంది. అండ్ రిగ్గర్కి వచ్చేసి 8th క్లాస్ పాస్ సరిపోతుంది అనమాట, 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు 10th ప్లస్ ఐటీఐ పోస్ట్కి వచ్చేసి ఓవరాల్గా 12 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ వేకెన్సీ డీటెయిల్స్ కంటే ముందు మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు అక్టోబర్ 18వ తేదీ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 16, 2025. నెక్స్ట్ మంత్ 16వ తేదీ వరకు మీరు అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ ద్వారా. అయితే ఇంకోటి, మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేశారంటే మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మళ్ళీ మీరు దాన్ని బై పోస్ట్ ద్వారా పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్కి ఏంటని నేను ఈ వీడియో చెప్తాను. వీడియోని ఇంటివరకు చూడండి. ఇక ముందుగా వేకెన్సీ డీటెయిల్స్లో మనకు ముందుగా వచ్చేసి మనకు నేవల్ షిప్ రిపేర్ యార్డ్ ఏదైతే కర్వార్ ఉందో కర్ణాటకలో, అక్కడ ఉన్నటువంటి సెంటర్స్లో మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తుంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి 2 పోస్టులు అయితే ఉన్నాయి. మీరు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ సంబంధించిన దాంట్లో ఐటీ ఉండాలి. ఎలక్ట్రీషియన్ ఉన్నాయి 12 పోస్టులు. ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 11 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఫిట్టర్కి వచ్చేసి 24. అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటెనెన్స్లో 5 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు మెషినిస్ట్కి 2, మ్యారిన్ ఇంజన్ ఫిట్టర్ వచ్చేసి 15, మెకానికల్ డీజిల్ వచ్చేసి 12, మెకానిక్ వచ్చేసి 2 పోస్టులు. అండ్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 9, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ 2, మెకానిక్ మోటార్ వెహికల్కి వచ్చేసి 2 పోస్టులు, మెకానిక్ రిఫ్రిజరేటర్ అండ్ ఏసీ వచ్చేసి 6 పోస్టులు. అండ్ పెయింటర్కి వచ్చేసి 5 పోస్టులు, స్టీల్ మెటల్ వర్కర్కి వచ్చేసి 2, పిప్ ఫిట్టర్కి వచ్చేసి 5 పోస్టులు. అండ్ టైలర్కి వచ్చేసి 5 పోస్టులు, వెల్డర్కి వచ్చేసి 9. ఇక్కడ మనకు చాలా రకాల హైడ్రేట్ రేట్స్ తోటి మనకు పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఒకసారి నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మనకు ఇంకొక సెంటర్ ఉంది కదా, గోవా సెంటర్. గోవా సెంటర్లో వచ్చేసి ఇక్కడ ఏంటంటే షిప్ రైటర్ వుడ్ కార్పెంటర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 2 పోస్టులు, మెషినిస్ట్కి వచ్చేసి 5 పోస్టులు, పెయింటర్కి వచ్చేసి 2. ఇట్లా చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఐటీఐ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసి 10th క్లాస్ ప్లస్ అదేవిధంగా ఐటీఐ ట్రేడ్ కంపల్సరీ అయితే ఉండాలి. మీరు పాస్ అయితే సరిపోతుంది అనమాట. అదేవిధంగా మనకు నాన్ ఐటీఐ ట్రేడ్స్ ఉన్నాయి కదా, క్రేన్ ఆపరేటర్ ఓవర్ హెడ్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఫర్గెట్ హీట్ ట్రేటర్, దీనికి 10th క్లాస్ స్టడీ ఉంటే సరిపోతుంది అనమాట. ఇది కూడా పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా నాన్ ఐటీ ట్రేడ్ వచ్చేసి రిగ్గర్, దీనికి వచ్చి 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇది కూడా ఓన్లీ పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఈ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మీరు నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు అప్లై చేసినటువంటి వాళ్ళందరూ వచ్చేసి ముందుకు వచ్చేసి ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఎవరైతే ఐటీఐ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసి
ఐటీఓలో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మీకు పర్సంటేజ్ బేస్ చేసుకొని తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒకవేళ నాన్ ఐటీ ట్రేడర్స్ ఉంటారు కదా, ఓన్లీ 10th క్లాస్తో పాస్ అయిన వాళ్ళకు మీకు ఏం చేస్తారంటే మీ 10th క్లాస్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఒకవేళ మీరు 8th క్లాస్తో అప్లై చేసిన పోస్ట్ ఏదైతుందో రెగ్యులర్ ట్రేడ్ దానికి వచ్చేసి మీ 8th క్లాస్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేసి మీకు రైటింగ్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ రైటింగ్ టెస్ట్ అనేది మనకు ఓఎంఆర్ బేస్డ్ ద్వారా మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారంటే మనకు కర్ణాటకలో అయితే 2026 జనవరిలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని వాళ్ళే మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ఓవరాల్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. ఓఎంఆర్ బేస్డ్ ద్వారా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ దీనికి వచ్చేసి మనకు 2 hours అయితే మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇక ఎగ్జామ్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ నుంచి మనకు 35 క్వశ్చన్లు వస్తాయి 35 మార్కులకు. జనరల్ సైన్స్ నుంచి మనకు 35 క్వశ్చన్లు వస్తాయి 35 మార్కులకు. జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు. ఓవరాల్గా మనకు 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే కనుక మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేసుకొని ట్రైనింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. అయితే ప్రకారం మనకు నేవీ అండర్లో ఉన్నటువంటి నేవల్ షిప్ రిపేర్ యార్డ్, నేవల్ బేస్ ఏవైతే కర్ణాటక నుంచి వచ్చినది కానీ, అండ్ అదేవిధంగా నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్ మనకు ఏదైతే గోవా నుంచి వచ్చినట్టు కానీ, ఇవన్నీ కూడా మనకు ఏవైతే పోస్టులు భర్తీ చేసినాడో ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కింద మనకు బేస్ చేసుకొని మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అప్రెంటిస్షిప్ అంటే మీ అందరికి తెలిసిందే, కొంతమంది తెలియకపోతే చెప్తాను. ఏం లేదు, అప్రెంటిస్షిప్ అంటే మనల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 year కానీ 1 year వరకు మనకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకు స్టేఫెన్కల్ ఇస్తారన్నమాట. ట్రైనింగ్తో పాటు ఈ ట్రైనింగ్ తర్వాత మనకు అప్రెంటిస్షిప్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే అప్కమింగ్ ఏవైతే నేవీ మనకు అప్కమింగ్ పర్మనెంట్ జాబ్స్ పడతాయి కదా, వాటిలోనే మనకు ఐటీ అప్రెంటిస్షిప్ చేసినట్టు వాళ్ళకు సపరేట్ రిక్రూట్మెంట్ పడుతుంటుంది. అదేవిధంగా వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని నోటిఫికేషన్కి వాళ్ళకు ప్రయారిటీ ఇస్తారు. అటువంటిప్పుడు ఏంటంటే మనకు ఈ అప్రెంటిస్షిప్ చేసినట్టు వాళ్ళకు అది బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి మీకు ఒక వర్క్ అనేది మీరు నేర్చుకున్నట్టు ఉంటుంది అనమాట. ఒక 1 year పాటు ఒక వర్క్ అనేది మీరు నేర్చుకుని ఉంటుంది. ఒకవేళ మీకు జాబ్ రాకపోయినా కూడా మీరు అదే వర్క్ని మీరు బేస్ చేసుకున్నారంటే మీరు బయట కూడా మీ ఓన్గా ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు ఆ వర్క్ నుంచి. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అలా అంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని నేనైతే చెప్తాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఐటీఐ సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరుతున్నారో వాళ్ళు 12 months ట్రైనింగ్ ఉంటుందన్నమాట. మీకు పర్ మంత్ స్టైఫండ్ వచ్చేసి 9,600 మీకు ఇస్తారు. అదేవిధంగా క్రెయిన్ ఆపరేటర్ ఓవర్ హెడ్ ఏదైతే ఉందో దీనికి ట్రైనింగ్ వచ్చేసి 1 to 3 months ఉన్నప్పుడు 4,000, అదేవిధంగా 4 to 12 months ఉన్నప్పుడు 8,200, 13 నుండి 15 నెలలు ఉన్నటువంటి అప్పుడు ట్రైనింగ్ అప్పుడు 9,200 ఇలా మనకు స్టైఫండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫర్గర్ హీట్ రేటర్ ఉందిగా, దీనికి వచ్చేసి మనకు 1 to 3 months వరకు 4,100, అదేవిధంగా మనకు 4 to 12 months వరకు 8,200, 13 to 24 months అంటే మనకు 2 years వరకు 9,220 రూపీస్ వరకు మనకి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీరు రెగ్యులర్గా ట్రేడ్కి అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతే 1 to 3 months వరకు 3,400 పర్ మంత్, 4 to 12 months వరకు 6,800, అదేవిధంగా ఇంకొక నెక్స్ట్ 1 year వరకు 7,480 రూపీస్ మీకు పర్ మంత్ స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. ఫైనల్గా వచ్చేసి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ అనమాట. మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అయితే మీరు అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేసినది ప్రింట్ అయితే తీసుకోండి ముందుగా. అంటే మీ అప్లికేషన్ మొత్తం కూడా సబ్మిట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ 10th క్లాస్ మార్క్స్ జిరాక్స్, అదేవిధంగా ఐటీ ఉంటే ఐటీ జిరాక్స్. ఒకవేళ మీరు ఐటీ బేస్ నుంచి అప్లై చేసుకుంటే ఐటీలో ఉన్నటువంటి ఆల్ సెమిస్టర్స్ ఉంటాయి కదా, సపరేట్ సెమిస్టర్ మార్క్స్ మెమోస్ అన్నీ కూడా అన్నమాట జిరాక్స్లు. అదేవిధంగా మీ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు, అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసి మీ పీడబ్ల్యూ సర్టిఫికేటు, నెక్స్ట్ ఆధార్ కార్డు జిరాక్స్, అదేవిధంగా మనకు అండర్టేకింగ్ సర్టిఫికేట్ అని ఒకటైతే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కిందనే మనకు సర్టిఫికేట్ అండర్టేకింగ్ ఉంది అదనమాట. ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసి కింద ఇక్కడ మీకు డేట్ అని వేసి ఫస్ట్ బాక్స్లో మీ పేరు అయితే రాయాలి. దాన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకొని దాన్ని అయితే పంపించాల్సి ఉంటుంది అనమాట. మీరు ప్రతిదీ 1 set జిరాక్స్, ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ పట్టిస్తే చేయాల్సి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే దీన్ని బై పోస్ట్ ద్వారా నవంబర్ 16వ తేదీలోపు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ద ఆఫీస్ ఇన్ఛార్జ్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ స్కూల్, నేవల్ షిప్ రిపేర్ యార్డ్, నేవల్ బేసు,
కార్వార్, కర్ణాటక 581308 ఈ అడ్రస్‌కి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. స్పీడ్ పోస్ట్ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ఏదో ఒక ద్వారా మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు నేవీ అండర్‌లో ఉన్నటువంటి మనకు ఏవైతే షిప్ యార్డ్స్ ఉన్నాయో మనకు కర్ణాటక అండ్ అదేవిధంగా గోవా నుంచి వచ్చినటువంటి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాననుకుంటున్నాను నోటిఫికేషన్ గురించి. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మనకి ప్యూర్‌లీ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అన్నమాట. మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు స్టే ఫండ్ ఇచ్చి మనకు 1 ఇయర్ గానీ, 2 ఇయర్స్ గానీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 8th క్లాస్ ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి. 10th ప్లస్ ఐటీ ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ మీరు అప్లై అయితే చేసుకోండి. థాంక్ యూ.